ప్రభు అయిన యేసు నామం పేరిట మరి యొక్క పర్యాయం చేరి వచ్చిన అందరికి కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటం అనేది ఎంతో మధురకరమైనది. ఈ లోకంలో ఎన్ని మాటలు ఉన్నప్పటికీ ఆయన మాటలు మన యొక్క చెవులలో ఎంతో ఇంపుగా ఉంటున్నది. కాబట్టి ఈ దినం మనము ధ్యానం చేయబోయే అంశము, గద్ద ఏ రీతిగా పైకి ఎగురుచున్నదో అలాగా ఒక విశ్వాసి తన యొక్క జీవితంలో ఏ రీతిగా పరిగెత్తాలనేది కొద్దిసేపు మనం ధ్యానం చేస్తాం బైబిల్ గ్రంథం నుండి. అంతకుముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, యెషయాని ఘనమైన నామకు ప్రభా మరి యొక్క పర్యాయం వందనాలు, స్తుతులు, స్తోత్రం. అనేక అంశాలని ప్రభా ధ్యానం చేయుటకు మాకు కృప చూపించావు. ఈ దినం ప్రభా, ఇదిగో ప్రభా, పక్షిరాజు యవనం వలె మేము ఏ రీతిగా పరిగెత్తాలనో మాకు ప్రభా నీ బైబిల్ గ్రంథంలో నుండి కూడా చూటిగా మీరు చూపెట్టబోతున్నారు. అది అంతమై మీరే ఉండి నడిపించండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపు ఎంతగానో మాకు అవసరమై ఉంటున్నది. వినగలిగిన చెవులను నైనా గ్రహించగలిగిన మనస్సును ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినము ఒక చక్కటి అంశం. అనేక పక్షులు ఉన్నాయి ఈ లోకంలో, అయితే పక్షిరాజు అని మనం ఎవరిని చెప్తామంటే గద్దను చెప్తాం. కాబట్టి మన వాక్య ధ్యానం ఈ దినం దేని మీద ఉంటున్నదంటే ఐజయా గ్రంథము 40 అధ్యాయము 28 నుంచి 31 ఈ రీతిగా సెలవిస్తుంది. బూది గంధములు సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడును ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఎంత చక్కని మాట బైబిల్ గ్రంథంలో. ఆ దినములలో యేసయ్య మాట్లాడేటప్పుడు ఆయన ఏ బోధ చేస్తున్నారో అని ప్రజలు దండోపదండగా వెళ్ళి ఆయన వాక్కును విన్నారన్నమాట. అయితే ఆ మాటకున్న శక్తి ఈ దినం మన మధ్యలో కూడా ఉంటున్నది. ఈ తరముల వారిలో ఉంటుంది, రాబోయే తరంలో కూడా దాని యొక్క శక్తి ఉంటుంది. ఎందుకంటే ఆయనది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి మన మధ్యలోకి వచ్చింది. కాబట్టి ఈ వాక్కును వాక్కుగానే మనం రిసీవ్ చేసుకోవాలా. యెహోవా కొరకు ఎదురు చూచు వారు ఎలా ఉండారంటే నూతన బలం పొందుకుంటారంట. వాళ్ళకు యెహోవా కొరకు కన్నిపెట్టువారు నూతన బలం పొందుకుంటారు. ఈ మాట మీద మొట్టమొదటి ధ్యానం చేస్తాం. ఎవరు యెహోవా కొరకు కనిపెట్టినారు అని బైబిల్లో కొంతమందిని మనం చూచినప్పుడు మొట్టమొదటిగా లూకా సువార్త 2:25లో మనం చూస్తే యెరూషలేములో సిమియోన్ అని ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తి పరుడనై ఉండెను. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఆయన కనిపెట్టి ఉన్నాడు అనమాట. ఇజ్రాయేల్ యొక్క ఆదరణ, ఇశ్రాయేల్ యొక్క ఆదరణ అంటే ఇజ్రాయేల్కు రక్షణ. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. చూడండి ఎంత చక్కని మాట. అంటే యేసు స్వామి యొక్క రక్షణను చూడక ముందు నువ్వు మరణం పొందవు అని పరిశుద్ధాత్మ ఆయనకు బయలుపరుస్తాను. ఈ దినం మన కుటుంబాల్లో ఎంతో మంది రక్షణ లేని బిడ్డలు ఉంటున్నారు. అయితే నేను ఒకవేళ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనము మోకాళ్ళ నుండి ప్రార్థన చేసి ఫలానా వ్యక్తి ఫలానా బిడ్డ రక్షణ పొందేంత వరకు నన్ను తీసుకొద్దు ప్రభా అని మనం ప్రార్థన చేసినప్పుడు అటువంటి అభయం పరిశుద్ధాత్మ దేవుడు నీకును నాకును కూడా ఇస్తారు. ఇక్కడ సిమియోన్కి ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే యేసు స్వామి యొక్క రక్షణను నువ్వు చూచేంత వరకు నీవు మరణం నొందవు. బయలుపరచబడి ఉండేను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చాడు. యెరూషలేం దేవాలయానికైనా వచ్చాడు. అలాంటి సమయంలో మరియమ్మ యోసేపు వాళ్ళిద్దరు కూడా బిడ్డను తీసుకొని వస్తారు. యేసయ్యను 8 దినం అందట ధర్మశాస్త్ర పద్ధతి చెప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంకు తీసుకొని వచ్చినారు. చిన్న బిడ్డను ఆ యొక్క పద్ధతి ప్రకారము సున్నతి పొందాలి కదా. ప్రతి ఒక్క మగబిడ్డ కూడా అబ్రహాముకి ఇచ్చిన నిబంధన కాబట్టి తీసుకొని వస్తున్నారు. అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించి ఇట్లా నేను ఏమన్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చెప్పును,
సమాధానంతో నీ దాసుని పోనిమని ఆయన చెప్తున్నాడు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును, వెలుగుగా నీ ప్రజల ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సగ్గల ఎదుట జనుల ఎదుట స్థిరపరిచిన నీ రక్షణ నేను కనులార చూచి తిని. అన్యజనులకు వెలుగుగాను, రక్షణ కార్యం ప్రతి ఒక్కరికి ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సగ్గల ఎదుట స్థిరపరిచిన నీ మహిమను నేను కనులార చూచినానని యేసు స్వామిని చేతులు ఎత్తుకొని సిమియోను చెప్తున్నాడు. అయితే ఆయన యెహోవా కొరకై కనిపెట్టినాడు. యేసు స్వామి యొక్క రక్షణ కొరకై కనిపెట్టినాడు. అయితే కనిపెట్టుటకు గాను ఆయన శక్తి పొందుకున్నాడు అనమాట. అదే వాక్యం సెలవిస్తుంది. అలాగనే లూకా పత్రిక 2వ అధ్యాయంలో మరి ఒక స్త్రీని మనం చూస్తాం. అక్కడ చూస్తే అన్న అయితే ఆమె ఆసేరు గోత్రానికి చెందిన ఒక వ్యక్తి. ఆమె పనియేలు కుమార్తెగా ఉంది అనమాట. పనుయేలు అనే కుమార్తె. అన్న యొక్క ప్రవర్తన ఆమె వచ్చి 7 సంవత్సరం భర్తతో కాపురం ఉంటది. అటు తర్వాత ఆమె విడో అయిపోతుంది. అయితే 84 సంవత్సరం ఆమె ఆ యొక్క దేవాలయంలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లు వాక్యం సెలవుతుంది. చూడండి, 84 సంవత్సరము విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాసము ప్రార్థనలతో రేయింపగలు సేవ చేసి ఉండెను అని వాక్యం సెలవుస్తుంది. ఆమెతో కూడా ఆమె ఆ గడియలోనే లోపలికి ఆమె కూడా వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టి వారిలో ఆమె కూడా ఒకతనమాట. యెరూషలేములో అనేక మంది కనిపెట్టి ఉన్నారు. అంటే ఇన్ క్రిస్టియన్ లైఫ్ వీఆర్ ఈజీలీ రన్నింగ్ హియర్ అండ్ దేర్ అనమాట. అయితే వేచి ఉండడం, వెయిట్ అపాన్ ద లార్డ్ అనేది మనకు కష్టమా ఉంటుంది. అయితే ఈ వాక్యం ఏముంటుందంటే, దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్ అంటే యెహోవా కొరకై కనిపెట్టువారు. ఇంకా దావీదు ఏం చెప్తున్నాడంటే, తన యొక్క 27వ దావీదు కీర్తన 14 వచనములు ఆయన ఈ రీతిగా సెలవిస్తున్నాడు. ఏమంటే, యెహోవా కొరకై కనిపెట్టుము, ఆయన కొరకై నీ హృదయంలో నిబ్రంగా ఉంచుకొనుము, ఆయన కొరకై కనిపెట్టుము అంటున్నాడు. చూడండి, దావీదును అభిషేకించిన 17 సంవత్సరం తర్వాతనే ఆయన దావీదు రాజుగా అవుతున్నాడు. అంతవరకు సౌలు ఎన్నో కష్టాలు ఆయన జీవితంలో తీసుకొని వస్తున్నాడు. అయితే ఒక నిరీక్షణ, ఒక గమ్యం, ఒక గురి పెట్టుకొని దావీదు పరిగెత్తుచున్నాడు. అయితే యెహోవా కొరకే నేను కనిపెట్టుకున్నాను. చూడండి, జామకారులు తెల్లవారు ఎప్పుడైతుందో నీ కనిపెట్టుకొని ఉన్నట్లు నా యొక్క ఆత్మ యెహోవా మీద కనిపెట్టుకొని ఉంటుంది అని ఆయన వాక్యం సెలవిస్తున్నది. అంతేకాకుండా అబ్రహాము కూడా తనకు వాగ్దానం చేయబడిన తర్వాత 25 సంవత్సరం వేచి ఉన్నాడు. 75వ సంవత్సరంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడి, నీ యొక్క గర్భంలో నుండి ఈ యొక్క గొప్ప జనాంగాన్ని నేను ఏర్పాటు చేసుకుంటానని వాగ్దానం చేశాడు. అయితే అది నెరవేరుటకు 25 సంవత్సరం అయింది. చూడండి, యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున షారాకు గూర్చి చెప్పెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయము కాలంలోనే షారా గర్భవతి అయి అది మొదలుకొని ఆమె ఒక కుమారుని కన్ను. ఆమెకు ఇస్సాక్ అని వాళ్ళు పేరు పెట్టారు అన్నమాట. అయితే దేవుడు ఏదైతే వాళ్ళకి మాట ఇచ్చాడో దాన్ని నెరవేర్చాడు. అయితే ఆ యొక్క భక్తుడు కనిపెట్టి ఉన్నాడు అన్నమాట. యెహోవా కొరకే ఆయన కనిపెట్టి ఉన్నాడు. అలాగనే నోపు కాలంలో కూడా ఆయన 125 సంవత్సరం ప్రసంగం చేసి కనిపెట్టి ఉన్నాడు. రాకడ కోసం కనిపెట్టి ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యము ఎంత తేటతెలిగా సెలవిస్తుందంటే, యెహోవా కొరకై కనిపెట్టువారు పక్షిరాజు వలె పైకి ఎగురుదరు వాక్యం సెలవిస్తుంది. బలము కలిగి పరిగెత్తారు. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. నోవా పొందుకున్నాడు, దావీదు పొందుకున్నాడు, అబ్రహాం పొందుకున్నాడు, సిమియోను పొందుకున్నాడు, అన్న పొందుకున్నది. అన్న 84 సంవత్సరం దేవాలయంలో ఉండింది. సిమియోను ఎంతో ఆయన యొక్క ముద్ర వయసులో కూడా ఆయన అక్కడ ఉండి యేసయ్యను రిసీవ్ చేసుకుని రక్షణ కార్యాన్ని కనులారా చూశాడు. కాబట్టి ఈ దినం we have that experience of waiting upon the Lord. మనకు అన్ని కూడా ఇన్స్టెంట్గా దొరికే కాలం అనమాట. ఇడ్లీ అంటే ఇన్స్టెంట్గా వస్తుంది, కాఫీ అంటే ఇన్స్టెంట్గా వస్తుంది, మెసేజెస్ కూడా ఇన్స్టెంట్గా రావాలంటాం, పాటలు ఇన్స్టెంట్గా రావాలంటాం. అన్నీ టక్ 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 అని టైం సెన్స్ పెట్టుకొని మనం వెళ్తాం. అయితే మన యొక్క క్రైస్తవ జీవితంలో అయితే వేచి ఉండడం అనేది మహాభాగ్యం. దేవుడు చెప్తున్నాడు, కనిపెట్టుకొని మనము ఉండాలి. వి నీడ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్. చూడండి, మలాకి గ్రంథం రాస్తున్న తర్వాత
400 సంవత్సరం దేవుడు ఎవరితో కూడా మాట్లాడలేదు. ఒక డార్క్ పీరియడ్. అక్కడి నుంచి మత్తయి వరకు నిశ్శబ్దం ఉంది. అయితే దేవుడు తన్ను తాను ఎక్కడ కూడా బయలుపరచుకోలేదు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన యొక్క ఏకైక కుమారుని కన్యక గర్భంలో దాల్చి ఈ లోకానికి పంపించినట్లు వాక్యం సెలవిస్తుంది. గాడ్ వాస్ జస్ట్ కీపింగ్ క్వైట్. హ్యుమానిటీ హ్యాస్ టు వెయిట్ ఫర్ హిమ్. మన జీవితంలో కూడా కొన్ని ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే వాటికి జవాబు వెంటనే రాదు. అయితే దేవుని సన్నిధానంలో నువ్వు కనిపెట్టే అనుభవంలో ఉన్నావా? ఆ కనిపెట్టే అనుభవంలో నువ్వు రావాలని దేవుడు నన్ను ఎదురు చూస్తున్నారు. వాళ్ళ రక్షణ కొరకు ఎదురు చూశారు. మనం కూడా ఈ దినము ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. చూడండి, నూతన బలము పొంది వారు పక్షురాజు వలె రెక్కలు చాపి. ఇక్కడ మనం పక్షురాజు గురించి చూడాలి. ఈ పక్షురాజు అనేది ఆ యొక్క ఈగిల్. మనం చెప్తాం కదా, అనిమల్స్ అందటిలో రాజు ఎవరంటే సింహం అంటాం. అలాగనే పూలన్నిటిలో రాజు ఏదంటే రోజా పూలు అంటాం. అలాగనే వాసన కలిగినది, సువాసన కలిగినది. అలాగనే ఆ యొక్క పక్షుల్లో పక్షిరాజు ఆ గద్ద అన్నమాట. ఆ గద్ద యొక్క ప్రత్యేకత ఏంది చూస్తే ఇట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్. కొన్ని పక్షులు చూడండి, వర్షం వచ్చినా వాళ్ళు పోయి ఎక్కడైనా ముడుచుకుంటా ఉంటుంది అనమాట. తడిచిపోతుంది, పైకి ఎగరలేరు, కొంత మాత్రం ఆకాశంలో పరిగెత్తది. అయితే ఈ యొక్క గద్ద అయితే ఆకాశం అంత ఎత్తు ఇది పరిగెత్తగలుగుతుంది. ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణ పైనుండి వాటి కొరకే మనం వెతకాలన్నమాట. పైకి 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 మనము వెళ్ళాలన్నమాట. మన అనుభవం ఆ పరిశుద్ధంలో నుండి అతి పరిశుద్ధంలోకి ఎక్కి ఆయన రాకడలు ఆయనతో పాటు పైకి ఎక్కి అనుభవంలోకి మనము విశ్వాసం రావాలా. అయితే ఒకనప్పుడు ఒక చిన్న కోడి తన బిడ్డలన్నీ పెట్టుకొని చూస్తా ఉందన్నమాట. అప్పుడు అందులో ఒక కోడి గుడ్డు మధ్యలో ఒక తల్లి ఒక ఆ యొక్క గద్ద పిల్ల కోడిగుడ్డును కూడా పెట్టింది. అయితే కొంతకాలం అది ఎడిగిన తర్వాత అది కూడా కిందనే చూసుకొని ఆ యొక్క మేత తింటా వస్తుంది. ఒకనాడు చూసింది తను తల్లి పోలిగా ఈ పోలిక వేరుగా ఉంటున్నది, ఆ పైన ఎగిరే పక్షి మారి నేను ఉండాను కదా అని ఆలోచన చేసి చిన్నగా రెక్కలు చాపి చాపి పైకి ఎగిరి అట్లా పైకి ఎగిరిపోయింది. వీఆర్ కాల్డ్ టు ఫ్లై అంటే వీ హ్యావ్ టు సోర్ హై, అంటే పైకి వెళ్ళే అనుభవంలోకి రావాలని దేవుడు నన్ను పిలుస్తున్నాడు. చూడండి, ఆ స్ట్రెంగ్త్ అది పొందుకుంటుంది. చిన్న కోడి పిల్లలను కూడా గద్ద టక్కుని తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. అటువంటి పవర్ఫుల్, తన కాళ్ళలోనే అది పట్టుకొని పైకి తీసుకొని అది వెళ్తుంది. పవర్ఫుల్ అనమాట, స్ట్రెంగ్త్. మనం ఎక్కడ బలం పొందుకుంటాం? శక్తి చేత బలం చేత కాదు, కానీ ఆయన ఆత్మ చేతనే మనం బలం పొందుకుంటాం. కాబట్టి వి నీడ్ టు టేక్ ద పవర్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఫ్రమ్ ద ఫౌంటైన్. జీసస్ ఈస్ ద ఫౌంటైన్. ఆయనలో నుండి మనం పవర్ తెచ్చుకొని అధిక శక్తి పొంది ఆ యొక్క గద్దలాగా మనం పరిగెత్తాల. ఒక విశ్వాసి ఎగరాలంటే ప్రార్థన, విశ్వాసం, 2 రెక్కలు ఆయనకు అవసరం. నీలో ప్రార్థన ఉంటున్నదా? నీలో విశ్వాసం ఉంటున్నదా? ఒక గద్దలాగా మనం పైకి ఎగరగలుగుతాం. రెండవది చూస్తే ఈ యొక్క గుణ లక్షణాల్లో ఈ యొక్క పక్షిరాజు ఏం చేస్తుందంటే మంచి కనుచూపు దానికి కలుగుతుంది. ఎంతో దూరం నుండి ఒక ఎలక చచ్చిపోయింది అనుకోండి కింద, అక్కడి నుంచే వచ్చి తీసుకుని వెళ్ళిపోతుంది. లేకుంటే చిన్న చిన్న కోడి పిల్లలు తిరుగుతుంది అనుకోండి, ఎంతో దూరం నుండి టక్కును వచ్చి అవి తీసుకుపోతాయి. ఇట్స్ అ పవర్ఫుల్ విజన్ అనమాట. అయితే ఒక దర్శనం కలిగి ఒక విశ్వాసి పరిగెత్తాల. ఆ దూరపు చూపు నీకు నాకు అవసరం. యోసేపుకు ఒక దూరపు చూపు ఉండింది. అయ్యా 2 కళలు దేవుడు ఇచ్చాడు. అంటే సూర్యచంద్ర నక్షత్రాలు నాకు నమస్కరించినట్లు నేను చూచాను. అయితే ఆ యొక్క వరిముడిలో ఆ వరికట్లన్నీ కూడా వంగి నా యొక్క వరికట్టుకు నమస్కారం చేసినట్లు చూశానని ఒక దర్శనం చూశాడు. అయితే ఆ దర్శనం తన జీవితంలో జరిగేంత వరకు ఆ దూరపు చూపును ఆయన వదలకున్నా ఆఖరికి ఐగిప్తు అందటికి అధికారి ఎంతవరకు కూడా ఆ దర్శనాన్ని ఆయన కోల్పోలేదనమాట. యూ నీడ్ టు హ్యావ్ అ విజన్ లైక్ ద ఈగిల్ అనమాట. మూడవదిగా దానికి ఉన్న స్వేచ్ఛ. ఎక్కడైనా వెళ్ళగలుగుతుంది, తుఫాన్లో వెళ్ళగలుగుతుంది. వర్షము, సైక్లోన్లో, భయంకరమైన తుఫాన్లో, సముద్ర గాలిలు ఎంత భయంకరంగా ఉన్నా ఆ యొక్క పైపైన అలలు దాటి ఆ యొక్క సముద్రం దాటి తుఫాను దాటి పైకైనా వెళ్ళిపోతుంది. ఫ్రీడమ్, స్వేచ్ఛగా వెళ్ళగలుగుతుంది. ఒక విశ్వాసి కూడా ఒకవేళ సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యను అధిగమించి ఆయన ప్రయాణం చేయాలన్నమాట.
అటువంటి దానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇంకా కడపటిగా ఇట్ ఈస్ అ రివైవల్. వెరీ ఆఫన్ మనము కొన్నిసార్లు చూస్తాము ఈ గద్ద అనేది ఏం చేస్తుందంటే తన యొక్క ముక్కును ఆ యొక్క 30 సంవత్సరం దాటినంగా వయస్సు వెళ్ళిపోయిన సమయంలో ఏం చేస్తుందంటే ఒక బండ దగ్గర పోయి తన యొక్క ముక్కును ఎలాడించుకుంటూ ముక్కును రాపిడి చేసుకొని తన రెక్కలన్నీ కూడా చించేస్తుంది అనమాట. అయితే కొన్ని దినాలు అయిన తర్వాత ఆ ముక్కు కూడా చక్కగా కొత్తది వస్తుంది, ఆ యొక్క రెక్కలు కూడా నూతనమైన రెక్కలు వస్తుంది, మళ్ళీ యవ్వనంగా తయారవుతుంది. సో యాజ్ యు గో బ్యారీ అండ్ ఓల్డ్, మనము ఒకవేళ ఆత్మీయ జీవితంలో సమస్యలున్నప్పుడు నూతనంగా మనము ఆ శక్తి పొందుకోవాలన్నమాట. ఆ శక్తిని దేవుడే మనకి ఇస్తాడు. ఎందుకంటే మోషే 120 సంవత్సరం పరిగెత్తాడు, కాలేబ్ అయితే కొండ ప్రాంతంలో పరిగెత్తాడు, యెహోషువ యుద్ధ భూమిలో పరిగెత్తాడు. వీళ్ళందరికీ వయసు ఎంత అంటే 120లో కూడా నేను యవనంగా ఉన్నాను, నా కనుచూపు మందగిల్లలేదు అని వాళ్ళు చెప్తున్నప్పుడు మన జీవితాన్ని మనం చూస్తే మనం ఎంత తెలివిగా ఉన్నాము ఒకసారి విశ్వాసంగా ప్రశ్న వేసుకోవాల్సి ఉంటున్నది. అంతేకాకుండా తన యొక్క గూడును ఆ యొక్క పక్షిరాజు ఎక్కడ కడతాందంటే ఆకాశం బండ సందులు పైన పర్వతం మీద బండ సందులు తన యొక్క గుడారాన్ని విస్తారంగా కట్టుచున్నది అనమాట. ప్రతి సంవత్సరం ఆ గుడారాన్ని నూతన పరుస్తుంది, తన బిడ్డలకు కాపుదలు ఇస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం మన యొక్క గుడారాన్ని ఎక్కడ కట్టుచున్నాము? మన యొక్క ఆంతర్య పురుషుడు బలహీనంగా ఉన్నప్పటికీ మనలో ఉన్న లోపల ఉన్న పురుషుడు ప్రతిరోజు కూడా నూతన పరపరచబడాలా అని పౌలు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ మనం చూసినప్పుడు we need to look at ourselves. Are we waiting for the Lord? Are we have this kind of క్యారెక్టర్స్ ఇన్ అవర్ సెల్ఫ్స్? దేవుడు ఈ పక్షిరాజు గురించి దేవుడేం చెప్తున్నాడని కొన్ని మాటలు చూస్తాం. నిర్గమకాండము 19 అధ్యాయము 1 నుంచి 6 వచనం, అందులో ప్రత్యేకంగా 4వ వచనం ఏమంటుందంటే, గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచిదిరి. గద్ద రెక్కల కింద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచిదిరి. కాగా మీరు నా మాట చిత్తగించి విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. అంతేకాకుండా సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుమని నీవు ఇజ్రాయేల్తో పలుకవలసిన మాటలు ఇదే అని మోషేతో దేవుడు చెప్తున్నాడు. అయితే వాళ్ళు ఐగిప్తు విడిచి 3 నెలల తర్వాత రెఫిదీం అనే స్థలానికి వచ్చినప్పుడు సీనాయి పర్వతం ఎదుట దేవుడు మోషేని పిలుస్తున్నాడు. పిలిచి ఏమంటున్నాడంటే, మోషేతో దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి నీవు యాకోబు కుటుంబస్తులతో ఈ ముచ్చటలు చెప్పుము. వాళ్ళకి తెలియపరిచినది ఏమంటే, నేను ఒక గద్దలాగా ఎలాగ గద్ద తన యొక్క రెక్కలు చాపి తన బిడ్డల్ని ఎత్తుకొని వస్తుందో ఆ రీతిగా నేను మిమ్మల్ని ఎత్తుకొని వచ్చినాను అంటున్నాడు. చూడండి ఎంత చక్కని మాట. ఎస్ క్యారీడస్. మనము బైబిల్ చదివేటప్పుడు ఆకాశం నుండి మన్నా కురిపిస్తుంది. ప్రతిరోజు వాళ్ళు వెళ్ళి దాన్ని సమకూర్చుకున్నారు. అయితే పగళ్ళ ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను కలగకుండా వాళ్ళని కాపాడుతాడు. ఒక మేఘంలాగా ఒక కోడి ఒక రెక్కల కింద ఎలాగా ఆ యొక్క గద్ద తన బిడ్డలను కాపాడుతూ వస్తుందో ఆ రీతిగా దేవుడు కాపాడాడు. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, ద్వితీయోపదేశ కాండం 32లో చూస్తే, పక్షిరాజు తన కూటు రేపి తన పిల్లలను పైకి అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించను. చూడండి, కొన్నిసార్లు ఏం చేస్తుందంటే పక్షిరాజు తన యొక్క గూటును చెదరగొడుతుంది అనమాట. అప్పుడు పిల్లలందరూ రాలి కింద పడుతుంది. అప్పుడు రెక్కలు పైకి బాగా విస్తారంగా చాపి ఆ రెక్కల మీదకి ఆ బిడ్డలను ఎక్కించుకుంటుంది అనమాట. ఇక్కడ కూడా దేవుడు కూడా అంటే అనేక పర్యాయం మనల్ని కొన్నిసార్లు ట్రయల్స్లో వదులుతారు. మనం పడిపోయే స్థితిలో ఉండేటప్పుడు దేవుడు మన చేయి పట్టుకుంటాడు అనమాట. మనల్ని దేవుడు వదిలివేయడు. అలాగ నేను నిన్ను ఆదరించినాను అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, భూమి యొక్క ఉన్నత స్థలము మీద వానిని ఎక్కించాను, పొలముల పంటను వానికి తినిపించాను, ఆయన కొండ బండ నుండి
ఆయనకు తేనెను తినిపించెను, చెక్కిముక్కి రాతి బండ నుండి ఆయనకు నూనెను నేను జూరించెను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఏమేమి ఇచ్చినాను ఇజ్రాయెల్ కానీ దేవుడు అంగలారుస్తున్నాడు. చూడండి, పక్షిరాజు కొన్నిసార్లు తన బిడ్డలను కింద తన గూట్ల నుంచి పడవేసిన తర్వాత రకలు చాపి ఎత్తుకున్నట్లు నేను నిన్ను ఎత్తుకున్నాను కదా అని దేవుడు సెలవిస్తున్నాడు. ఏమేమి తినిపిస్తాడు? పొలంలో నుండి పంటను తినిపించాను నేను, ఆ యొక్క బండల నుండి తేనె ఇచ్చాను, ఆ యొక్క బండలను కారే నూనెను నేను నీకు జూరించినాను, అది చూడండి చెక్కుముక్కి రాతి నుండి నేను నీకు ఇచ్చాను అని చెప్తున్నాడు. ఇంకా కింద వచనాలు చూస్తే చాలా బాగుంటాయి. దేవుడు ఏ రీతిగా వాళ్ళని పోషించి నడిపించారు చూడండి. మరలా ఇంకా కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడంటే 103 దావీదు కీర్తన 5వ వచనంలో, పక్షిరాజు యవనం వలె నీ యవ్వనం కొత్తగా నవ్వునట్లు మేళ్లతో నీ హృదయాన్ని నేను తృప్తి పరుస్తాను. చూడండి, పక్షిరాజు యవ్వనం వలె 30 సంవత్సరం ఆయనంగా మరలా రక్కలన్నీ పీకేసి కొత్త రక్కలు తెచ్చుకుంటది. ఆ ముక్కును కూడా అది బండకు రాకిచ్చి నూతన ముక్కు తెచ్చుకుంటది. అలాగ మనం నూతన అనుభవంలోకి రావాలా. అలాగా మేళ్లతో నేను నిన్ను తృప్తి పరచదను దావీదు రాస్తున్నాడు. సో వి ఎక్స్పీరియన్సింగ్ దిస్ అనుభవం. మన యొక్క జీవితంలో ఈ అనుభవంలోకి వస్తామా? పౌలేమంటున్నాడంటే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించిచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినములను నూతనపరచపరుచున్నాడు అని చెప్తున్నాడు. చూడండి, మనలో ఉన్న మనిషి, లోపల మనిషి దినదినం నూతన పరచబడతాడు, నూతన పరచపడాలా. ఎందుకంటే వాక్యంలో ప్రతిరోజు మనం వాక్యము ధ్యానం చేస్తూ దేవుని దగ్గర మనం నిలబడినప్పుడు ఆ యొక్క పక్షురాజు ఎలాగ యవ్వనంగా ఉందో అలాగ మనం కూడా యవ్వనంగా ఉంటాము. అయితే ఇంకా రెండవ మాట అక్కడ ఏమంటున్నాడంటే, ఆ యొక్క 40 యెషయా గ్రంథంలో మొట్టమొదటిగా నూతన బలం పొందుకుంటాడు, పక్షి రాజు వలె ఉంటాడు. మూడవదిగా ఏమంటున్నాడంటే, పైకి ఎగురుదురు, వాళ్ళు పైకి ఎగురుదురు, అలయక్క పరిగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచెదరు. 3 కార్యం చెప్పినారు. అలయక నడిచెదరు, సొమ్మసిల్లక పరిగెత్తెదరు, పైకి ఎగుదురు. ఒకటి నడిచెదరు, ఒకటి వాళ్ళు పరిగెత్తారు, వాళ్ళు పైకి ఎగుతారు. 3 కార్యం ఒక విశ్వాసి జీవితంలో ఉండాలా. చూడండి, ఎవరు అలాగా దేవునితో పాటు నడిచిన వాడుని మనం చూసినప్పుడు ఆదికాండంలో మనం చూస్తే అక్కడ ఆనోకు దేవునితో పాటు నడిచాడు అనమాట. చూడండి ఎంతకాలం నడిచాడు. ఆనోకు దేవునితో పాటు నడిచిన కాలం అంతా కూడా 365 సంవత్సరం ఆయన దేవునితో పాటు నడుస్తూ ఉన్నాడు. ఆయనకప్పుడు బిడ్డలు ఉన్నారు, అందరు కూడా భార్య బిడ్డలు అందరూ ఉన్నారు. అయితే ఆనోకు దేవునితో పాటు నడిచాడు అనమాట. నడిచే అనుభవం నీకు ఉండాలా. ఎలాగ నడిచాలా? ప్రార్థన పూర్వంగా ప్రతిరోజు ఆయనతో మాట్లాడాలా. నువ్వు ఎప్పుడైతే వాక్యం చదువుతావో ఆ వాక్యంలో నుండి దేవుడు నీతో మాట్లాడతాడు. అయితే నీవు ఒక సమయం కేటాయింపు చేసుకొని మోకరించి ఆయనతో నువ్వు మాట్లాడాలా. నువ్వు మాట్లాడిన దానికైనా స్పందిస్తాడు. అయ్యా నాకు పలానా వాక్యం అవసరం అంటే ఏ టీవీలోనో, లేకుంటే ఏ ఒక పుస్తకంలోనో, లేకుంటే సెల్ ఫోన్లోనో, లేకుంటే ఎవరైనా ఒక వ్యక్తి ద్వారానో దేవుడు నీకు ఆ వాక్యాన్ని చూపెట్టాడు అనమాట. కాబట్టి ఆనోకు 365 సంవత్సరం మాత్రమే బతికాడు. అటు తర్వాత ఆయన కనపడకపోయిన వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆనోకు దినములన్నీ 365 ఏండ్లు ఆనోకు దేవునితో నడిచెను. తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. సో వీ నీడ్ టు వాక్ విత్ ద లార్డ్. వన్ ఈస్ టు వాక్ విత్ ద లార్డ్ అండ్ వీ నీడ్ టు రన్ విత్ ద లార్డ్. రన్ కూడా ఒక ఎగ్జాంపుల్ మనం బైబిల్ గ్రంథంలో చూడాలంటే చక్కగా పరిగెత్తిన ఒక వ్యక్తి ఎవరంటే పౌలు. అది చూడండి, 1 కొరింథీ 9వ అధ్యాయము 24 నుంచి 27 చక్కని మాట చెప్పబడింది. పందెంలో రంగమందు పరిగెత్తే వారందరూ పరిగెత్తుదురు కానీ ఒకడే బహుమానం పొందునని మీకు తెలియదా? అందరూ పరిగెత్తాం, అయితే అందరికి బహుమానాలు ఇయ్యరు. ఎవరు ఒక్కరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి వేస్తారు. అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. పౌలు యొక్క హెచ్చరిక. హౌ యూ నీడ్ టు రన్. మనము ట్రాక్లో పోవాలా. ట్రాక్ తప్పి వెళ్ళిపోయినాం అనుకోండి, మనకు బహుమానం ఉండదు. ఒకవేళ దారిలో అబ్స్టకల్ వచ్చి ఆగిపోయినావు, మోకాలు నొప్పి పడిపోయినావు, కళ్ళు తిరిగి పడినావు అంటే బహుమానం లేదనమాట. అయితే పౌలు హెచ్చరిస్తున్నాడు, పందెంలో పరిగెత్తు, అందరికీ కూడా బహుమానం ఉండదు, ఒకడే పొందుకుంటాడు. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండువారు. కాబట్టి కిరీటం పొందినట్లుగా మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు గాను మితముగా ఉన్నాము. కాబట్టి మనము ఆ యొక్క కిరీటాన్ని పొందుకోవాలంటే పరిగెత్తాలి. కాబట్టి నేను గురి చూడవాలని పరిగెత్తుచున్నాను, గురి ఎద్దకే నేను పరిగెత్తుచున్నాను అంటున్నాడు అన్నమాట.
మరి ఇంకొక మాట ఏమంటున్నాడంటే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసమును నేను కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నాకు మాత్రమే కాదు, నిత్య ఆ యొక్క న్యాయాధిపతి ప్రభువు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షమగును అపేక్షించి ప్రతి వారికి దాన్ని ఇస్తాడని ఆయన అభయం ఇస్తున్నాడు. సో హీ వాస్ రన్నింగ్ ఆల్ ద టైమ్. చూడండి పౌలు ఎలా పరిగెత్తాడంటే, దమస్కు మార్గంలో దేవుడు దర్శనం అయిన తర్వాత మొట్టమొదటిగా అననీయ దగ్గర వెళ్ళి ఆయన కనుచూపు పొందుకున్నాడు. అటు తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని యెరూషలేములో ప్రారంభం చేశాడు. అనేక మంది ఆయన దగ్గరికి రాలేకపోయారు, ఎందుకంటే భయపడినారు, ఈయన క్రైస్తవులను హింసించిన వాడు కదా అని. శిష్యులు కూడా దూరం ఉన్నారు. అయితే బర్నబా దగ్గర తీసుకున్నాడు. అటు తర్వాత ఏషియా కాంఠం అంతా కూడా పౌలు తిరిగి ఎన్నో సువార్త కూటాలు జరిపాడు, ఎన్నో పత్రికలు రాశాడు అనమాట. బైబిల్ గ్రంథంలో సగం పత్రికలు పౌలే రాశాడు. అటువంటి పరిగెత్తడం, 3 ప్రయాణం ఓడ ప్రయాణం చేశాడు. ఆయన రాస్తున్నాడు, నేను 5 మార్లు 39 కొరడా దెబ్బలు తిన్నాను, ఆకలి దబ్బితో నేను అలమడలా చనిపోయే పరిస్థితికి వచ్చాను, ఓడ ప్రమాదమయ్యి తప్పించుకున్నాను. చూడండి చెరచాల్లో ఎన్నో మార్లు రాళ్లతో కొట్టబడినాను, ఇంకా ఎన్నో దిగంబరిగా ఉన్నాను, ఆకలి దప్పితో ఉన్నానని చాలా సెలవిస్తున్నాడు. అయితే తన గురి మాత్రము ఆ యొక్క యేసు స్వామి వైపే పరుగు పందెం ఉన్నిందనమాట. కాబట్టి మనము రెండవ మాటగా పరుగు పందెంలో పౌలు పరిగెత్తినట్లు పరిగెత్తాలా. ఇంకా ఇంకొకడు పైన ఎగిరినాడు అనమాట. ఆయన ఎవరంటే ఏలియా ప్రవర్త కూడా దేవుడు ఎక్కడ వెళ్ళమంటే, ఆగాబు దగ్గర వెళ్ళమంటే ఆయన వెంటనే ఆగాబు దగ్గరికి వెళ్ళిపోయి వాక్యం చెప్పాడు. ఒకవేళ కర్మేల్ పర్వతం దగ్గర వెళ్ళి ప్రార్థన చేయమంటే అక్కడికి వెళ్ళి చెప్పాడు. కడపటిగా ఆయన ఆకాశమందు పైకి ఎగిరిపోయినాడు. చూడండి, వారు ఇంకనూ వెళ్ళుచుండగా మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రమును కనపడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు కొనిపోబడును. చూడండి, ఎవరి ఏలియా? ఒకానప్పుడు ఏసబేల్ రేపటి దినం నీ తల నా చేతిలో ఉంది అని చెప్పిన వెంటనే భయపడిపోయినాడు, మరణానికి భయపడిపోయినాడు, పోయి గుగలో దాక్కున్నాడు. దేవుని యొక్క ఆత్మ ఆయనతో మాట్లాడి, ఏలియా ఇక్కడ నీకు ఏం పని అని చెప్పి దేవదూతలతో భోజనం పెట్టి ఆయన 40 రోజులు పరిగెత్తాడు అనమాట. పరిగెత్తిన తర్వాత దేవుడు ఆయన బయటికి తీసుకొని వస్తున్నాడు బలముగా. అదే యేసబేలు ఆగాబు దగ్గర పోయి మరలా నిలబడుచున్నాడు. అప్పుడు నిలబడిన తర్వాత వాళ్ళకి సవాలేస్తున్నాడు. చూడండి, 3.5 సంవత్సరం వర్షం లేదు, ఇప్పుడు వర్షం కురిపిస్తుందని తేటతెల్లిగా సెలవు. అటువంటి ధైర్యవంతుడు ఆయన కడపటిగా ఏం చేస్తున్నాడంటే, ఆయన ఎలీషాను తీసుకొని వెళ్ళేటప్పుడు కడపటిగా వాళ్ళు యోర్దాను దాటిన తర్వాత అగ్ని రథము మేఘ స్తంభంలో మనం చూస్తాము, ఆ రథము గుర్రములు అన్ని కూడా కనబడతాయి. ఆయన ఆత్మ, ఎలియా ఆత్మ అలాగనే పైన ఆకాశం కొనిపోబడుతుంది. కింద ఎలీషా నిలబడుతూ నా తండ్రి నా తండ్రి అని మొరపెట్టుచున్నాడు. ఇశ్రాయేలు వారికి రథమును రౌతులు నీవే అని కేకలు వేసాను. అంతలో ఎలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని ఆయన తుణకలుగా 2 తుణకలుగా చింపి వేసినాడు అనమాట. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి అక్కడ నిలిచి ఆ యొక్క ఒంటి మీద నుండి ఆ యొక్క క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని యెహోవా దేవుడు ఏలియా దేవుడు ఎక్కడని అడగగా మరి ఆ యొక్క దుప్పటిని తీసుకొని నీళ్లను 2 పాయలు చేసి ఆయన యోర్దాను దాటి వెళ్ళినట్లు వాక్యం సెలవిస్తుంది. చూడండి, అప్పుడు ఎలియా యొక్క ఆత్మ ఎలీషాతో 2 మార్లు, ఆయన ఒకవేళ 7 మార్లు అభిషేకం పొందిన 14 అద్భుత కార్యాలు ఎలీషా చేసినట్లు వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క క్రైస్తవ జీవితంలో నూతన బలం పొందుకొని యెహోవా కొరకై మనం కనిపెట్టి నడిచే అనుభవంలో రావాలా. ఆ యొక్క పరిగెత్తే అనుభవం పౌలు ఎలాగ పొందుకున్నాడో ఆ అనుభవంలోకి రావాలా. పైకి ఎగిరే అనుభవంలో ఏలియా వెళ్ళిపోయాడు. అటువంటి అనుభవంలో కూడా మనం రావాలా. ఎందుకంటే ఆయన రాకడ సమీపం. ఆయన ఏమంటున్నాడంటే, మీరందరూ నా కొరకై కనిపెట్టి ఉండుడి అని సెలవిచ్చినాడు. అయితే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినప్పుడు కూడా అందరినీ కూడా బేతనీలో కనిపెట్టమని వాక్యం హెచ్చరించింది. ఎవరైతే కనిపెట్టినారో అందరు కూడా 120 మంది ఒకేసారి యేసు తల్లి కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు, కనిపెట్టిన వారు. అయితే రాకడ సమయంలో మనమందరం కూడా కనిపెట్టేవారుగా ఉన్నాం. కొన్నిసార్లు నోవా కాలంలో జరిగినట్లు జరుగుతుంది హెచ్చరికలు ఎన్నో మార్లు సెలవిచ్చినప్పటికీ మనుషులు కనిపెట్టకుండా
తొందరలో పాపంలో చిక్కుకుంటున్నారు. కాబట్టి ప్రతి వారిని నశించకుండా మనము వాళ్ళని దేవుని వైపు లాగాల. మనం మొట్టమొదటిగా దేవునిలో స్థిరంగా నిలబడి బలము పొందుకొని పక్షిరాజు పైన ఎలాగ ఎగురుచున్నదో అలాగ ఒక విశ్వాసి ఎగురాల. అందరినీ కూడా దేవుని యొక్క సన్నిధానానికి రప్పించేవారుగా మనం ఉండాలా. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి యేసయ్యా, నీ ఘనమైన నామంకు వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం. పక్షిరాజును చూపెట్టావు ప్రభా. ఇదిగో అలనాడు నీ బిడ్డలను ప్రభా ఐగిత్తులో పక్షిరాజు వలె ప్రభా మీరు మోసుకొని వచ్చినానని సెలవిచ్చినారు. గద్ద తన బిడ్డలను ఏ రీతిగా మోస్తున్నదో నేను నిన్ను మోస్తున్నానని సెలవిచ్చినావు. బండను అవున తండ్రి, బండ నుండి నీళ్లను ఇచ్చావు, తేనెను ఇచ్చావు ప్రభా, పొలంలో పంటను ఇచ్చావు అయా, నూనెను ప్రభా వాళ్ళని జూరించావు, ఎంతో గొప్పగా నడిపించావు ప్రభా. అయితే ఒక విశ్వాసి ఏ రీతిగా బలము పొందుకొని కనిపెట్టి నీ ఈ లోకంలో నీతో నడవాలా, నీతో ప్రభా పరిగెత్తాలా, నీతో ఎత్తబడే అనుభవములకు రావాలని నువ్వు ఎదురు చూస్తున్నావు. ఈ కడపటి దినంలో వాక్యకరు ఎంతగానో ఉంటున్నది ప్రభా. ఈ చిన్న వాక్యంలో ఎంతో లోతైన మర్మాలను నువ్వు దాచి ఉంచావు ప్రభా. నాయన మేము కూడా ప్రభా, మేము పక్షిరాజు బిడ్డలమని ఎన్నుకొని అయా రాజక సమూహంగానో యాజక సమూహంగానో అయా నీ ప్రజలైన సొత్తుగా ఉండామనేది ఎరిగి ప్రభా మేము చక్కగా సూటిగా దూరపు చూపు కలిగి పరిగెత్తుటకు సహాయం చేయండి. నీ వాక్యం మాలో ఉంచి ఉన్నావు ప్రభా. ఆ యొక్క వాక్యాన్ని నెమరు వేస్తూ ప్రతి దినం ప్రభా మేము పైకి పైకి ప్రభా ఎగురుటకు సహాయం చేయండి. నీ వచ్చేటప్పుడు నీ రాకడలో మధ్యాకాశంలో ప్రభా నేను ఎదుర్కొనేదానికి అటువంటి విశ్వాసులుగా ఈ లోకంలో అందరినీ సిద్ధపరచుటకు నీ శక్తిని మా మీద కుమ్మరించమని నజరేయుడైన యేసు అది పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.